భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు శివయ్య మన కోసం ఒక సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, మీ కలలో నలుపు రంగు శివలింగం కనిపించిందా, లేదా తెలుపు రంగు శివలింగాన్ని చూసారా? దానికి కూడా వేరే వేరే అర్థాలు ఉన్నాయి. చాలామంది అంటుంటారు శివలింగాన్ని కలలో చూడము అశుభము అని. కానీ అటువంటిది అయితే ఏమీ లేదు. కలలో శివలింగాన్ని చూడటము చాలా చాలా శుభ సంకేతంగా చెప్పబడింది. ఇప్పుడు మనం తెలుసుకుందాము కలలో శివలింగాన్ని చూడటం వలన ఏం జరుగుతుంది అని. ఎవరైతే శివభక్తులు ఉంటారో వారికి ఖచ్చితంగా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు స్వప్నంలో శివదర్శనము తప్పక జరుగుతుంది. మీ కలలో శివలింగం కనిపించినట్లయితే మీరు ఖచ్చితంగా నమ్మండి, మీ జీవితం నుండి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్ళిపోతున్నాయి అని, మీ చెడ్డ రోజులన్నీ కూడా వెళ్ళిపోతున్నాయని, మంచి రోజులు రాబోతున్నాయని మీ జీవితంలోని పాజిటివ్ ఎనర్జీ అనేవి ప్రవేశిస్తున్నాయని, ఉన్నతి ప్రగతి కలుగుతాయని, మీ పాపాలు అన్నీ కూడా నశించబడతాయని. ఒకవేళ మీకు కలలో శివలింగం కనిపించినట్లయితే మీరు చేసే శివుని యొక్క పూజ ఆరాధనను ఇంకొద్దిగా పెంచండి. మనకి ఎవరూ కూడా సహాయాన్ని చేసేవారు లేనప్పుడు కేవలం ఆ మహాదేవుడు ప్రతి చోట ప్రతి విషయంలోనూ కూడా మనకి సహాయాన్ని చేస్తూ ఉంటారు. ఎవరైతే శివుని భక్తులు శివుని పూజిస్తూ ఉంటారో, శివుడిపై భక్తి కలిగి ఉంటారో వారి భక్తులు ఇంకొంచెం శివారాధన పెంచాలి. ఎవరైతే శివుడి ఆరాధన చేయడం లేదో వారు శివుని ఆరాధించడం ప్రారంభించాలి. మీకు కలలో శివలింగం కనిపించినట్లయితే, మీకు కలలో గంగానది ఒడ్డున శివలింగం ఉన్నట్లుగా కనిపించినట్లయితే దానికి అర్థం ఏమిటంటే, కలలో మీకు ఈ విధంగా కనిపించినట్లయితే గంగానది ఒడ్డున శివలింగం ఉంది, దాని దగ్గర నుండి నీళ్లు ప్రవహిస్తూ ఉన్నాయి. అది పరమేశ్వరుడి యొక్క అపారమైన కృపకు నిదర్శనము. అంటే పరమేశ్వరుడి యొక్క నిజమైన కృప మీపై ఉంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో వచ్చే సమస్యలకైనా కష్టాలు కూడా చాలా తొందరగా మీ జీవితం నుండి వెళ్ళిపోతున్నాయని అర్థము. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారి కలలో శివలింగాన్ని చూసినట్లయితే వారి అనారోగ్యము అతి త్వరలోనే తొలగిపోతుంది అని అర్థము. వారు ఆరోగ్యవంతులుగా అవుతారని. మీ కలలో శివలింగానికి మీరే పూజ చేస్తున్నట్లుగా కనిపించినట్లయితే మీరు నమ్మకంతో ఉండండి, మెల్లిమెల్లిగా మీ జీవితమే మారబోతుంది అని. మీ జీవితంలో వచ్చే ఇబ్బందులు, చెడ్డ సమయము అన్నీ కూడా మీ నుండి దూరంగా వెళ్ళిపోతాయి. అందువల్ల మీరు దుఃఖపడవలసిన అవసరం అయితే ఏమీ లేదు. మీకు కలలో శివలింగంపై మీరు మురికి నీటిని సమర్పిస్తున్నట్లుగా మీకు కనిపించినట్లయితే, లేదా శివలింగం దగ్గరలో ఏదైనా మురికి నీరు ప్రవహిస్తున్నట్లుగా కనిపించినా ఈ సంకేతం మీకు చెప్తుంది జీవితంలో ఏదో పెద్ద తప్పుని మీరు చేస్తున్నారు అని, మీరు ఏదో తప్పుడు దారిలో వెళుతున్నారు అని. మీరు శివారాధనను ప్రారంభించండి, పరమేశ్వరుని క్షమాపణ అడగండి. మిమ్మల్ని పరమేశ్వరుడే మంచి దారిలో నడిపిస్తాడు. మీకున్న సమస్యలు అన్నీ కూడా దూరమైపోతాయి. మీ కలలో శివలింగం విరిగిపోయినట్లుగా కనిపించినట్లయితే అది చాలా అశుభ సంకేతంగా చెప్పవచ్చు. మీకు ఈ సంకేతం కనిపించినట్లయితే మీకు ఏదైనా మానసిక సమస్యలతో బాధపడుతున్నా, లేదా మీ మనసు ఎప్పుడు బాధగా ఉన్నటువంటి వాటి నుండి ఆ బాధలు ఇంకొద్దిగా పెరగబోతున్నాయని దానికి అర్థమండి. మీరు శివలింగంపై బియ్యాన్ని సమర్పించినట్లుగా కనిపిస్తే అది మీకోసమే చాలా చాలా శుభప్రదమైన సంకేతము. మీరు కలలో బియ్యంతో పాటు పాలను కూడా మీరు సమర్పిస్తున్నట్లయితే మీ కోసము ధనము వైభోగాన్ని పెంచే సంకేతము ఇది. మీపై చాలా చాలా ప్రసన్నత చెందుతూ ఉన్నాడు అని అర్థము. మీకు చాలా అంటే చాలా శుభప్రదమైన కలలుగా దీనిని చెప్పవచ్చు. మీరు కలలో శివలింగంపై నాగుపాముని చూసినట్లయితే
ఆ కళ మీకు ఎటువంటి ఫలితాలను ఇస్తుంది? శివలింగంపై నల్లని నాగుపాము ఉండి అది శివలింగాన్ని చుట్టుకొని ఉన్నట్లయితే రాబోయే సమయంలో మీ లోపల ఆధ్యాత్మిక భావనలు అనేవి పెరుగుతాయి. దానితో పాటు మీకు ఆర్థిక లాభాలు కలగబోతున్నాయి అని అర్థం అండి. మీ కలలో నలుపు రంగు శివలింగం కనిపించినట్లయితే మీకు రాబోయే సమయంలో మీరు ఏదో ఒక పెద్ద బాధ్యతను తీసుకోవాల్సి వస్తుంది. ఆ బాధ్యత వల్ల మీరు చాలా నలిగిపోతారు. కానీ ధైర్యంగా ముందుకు సాగినట్లయితే మీరు విజయాలను సాధించవచ్చు. మహాశివరాత్రి రోజు ఎవరైతే శివలింగం కలలో కనిపిస్తుందో వారి కోరిక ఎప్పటి నుండో ఉన్న కోరిక అయినా సరే అతి తొందరగా తీరుతుంది అని అర్థము. పరమేశ్వరుడి యొక్క కృప మీపై పెరుగుతూ వస్తుంది. మీకు కలలో పరమేశ్వరుడితో పాటు త్రిశూలం కూడా కనిపించినట్లయితే తొందరలోనే మీ శత్రువుల వినాశనం జరగబోతుంది అని అర్థము. మీకు కలలో తెలుపు రంగు శివలింగం కనిపించినట్లయితే మీ జీవితంలో ఎప్పటి నుండో పెద్ద సమస్యలు ఏదైతే ఉందో అది పెద్ద సమస్య తొందరలోనే తొలగిపోతుందని అర్థము. పరమేశ్వరుడి యొక్క కృప మీపై ఉందని అర్థము. శివుడు మీకు కలలో ఏ విధంగా కనిపించినా కూడా ఆయన యొక్క కృప మీపై ఉన్నట్లే. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర.